ఈరోజు దేవుడు పలికిన శిలువలో పలికిన చివరి మాట, ఆఖరి మాట, 7వ మాట లోకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనం. ఏం మాట చెప్తున్నాడు? తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను. ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచాను. దేవుడు పలికిన మాట ఒక్క నిమిషం ఆ హోల్డ్లో పెట్టండి. ప్రాణము విడిచాను అని చెప్తున్నారు కదా. అసలు ప్రాణం అంటే ఏంటి? ఒక ఐడియా ఉందా? నీవు ఎవరికైనా ప్రాణము రక్తము, ఓకే, రక్తము ప్రాణము విడిచాను. శరీరము మరియు ఆత్మ రెండు యొక్క కలయికే ప్రాణం. ప్రాణం ఎందులో ఉంటుంది? చెప్పండి వేగా. రక్తం ఉంటుంది. ఆ రక్తం ఎలా చేశాడు దేవుడు? ఆఖరి బొట్టు వరకు తన రక్తము విడిచి తన ప్రాణము విడిచాను అని స్పష్టంగా చేశాడు. ఆఖరి బొట్టు వరకు. మనకు 2 బొట్లు బయటపడగానే లాడిపోతాం, పిల్లలాడిపోతాం, అవునా కదా? ఆఖరి బొట్టు వరకు తన తుది శ్వాస వరకు రక్తము చిందించి ప్రాణము విడిచింది. దాని వివరణ విడిచాను అంటే ఏంటి? కోల్పోయాడు, వదిలిపెట్టాడు కదా. ఇది ఎలా వచ్చింది? ప్రాణము విడిచాడు అంటే విడిచిన మీన్స్ ప్రాణం విడిచడం మరణము. మరణం ఎలా వచ్చింది తెలుసా? 25 నేను పుట్టి 25 సంవత్సరాలు అయింది అనమాట. నాకు చిన్నప్పుడే నేను వాక్యం వింటున్నాను. మీరందరూ అక్కడ పెద్దలు కదా, చెప్పండి. పాపం వల్ల వచ్చే జీతం మరణం. మరి ఆ మరణకు విముక్తి ఏంటి? ఉందా? చెప్పండి. ఆ మరణం విముక్తే దేవుడి యొక్క మరణం, విమోచన. ఏ విమోచన? పాపము విమోచన కొరకు తండ్రి యొక్క ప్రాణమును విడిచిపెట్టాడు. అది వివరణ. ఓకే, ఏమంటాడు? తండ్రి, నా ఆత్మను నీ చేతుల్లో అప్పగించున్నాను అంటున్నాడు. ఆయన ఆత్మ ఆ స్థితిలో ఎలా ఉంది? నా పాపములు తన రోడ్డు మీద వేసుకొని మోయిచు తన ప్రాణం విడవవచ్చు. దాని యొక్క అంటే మన పాపము విముక్తి కొరకు మన పాపములన్నిటి, మన పాపము, మన పితరుల పాపం, మన పిల్లల పాపం అన్నీ తన భుజాల మీద ఉంటుంది మోసుకొని తన మరణ స్థితిలో ఉన్నాడు. ఆ స్థితిలో చివరిగా చెప్పిన మాట తన యొక్క సంపూర్ణ హృదయంతో వివరిస్తున్నాడు. ఏమని? తండ్రి, నా ఆత్మను నీ చేతిలో అప్పగించుచున్నాను అన్నాడు. అప్పగించుచున్నాను అంటే అర్థం ఏంటి? ఒక బాధ్యత నెరవేర్చినప్పుడు మనం గర్వముగా, మనసు తృప్తితో, ఒక సమర్పణ కలిగిన వ్యక్తికి వివరింపులో ఈ మాట పలుకుతాడు. దేవుడు ఏ యొక్క సమర్పణని చేయడానికి లోకానికి వచ్చాడు, ఏ యొక్క చిత్తము నెరవేర్చడానికి లోకంకి వచ్చాడు, అది కంప్లీట్ చేశాడు. సంపూర్ణ సమర్పణ చేయగలిగాడు. కాబట్టి నా ఆత్మను, నా యొక్క పరిశుద్ధ ఆత్మను నీ చేతిలో అప్పగించున్నాడు తండ్రి స్పష్టంగా చెబుతున్నాడు. ఆత్మ మీన్స్ పరిశుద్ధత. ఆ పరిశుద్ధత విలువని కేవలం తండ్రి దగ్గర యేసుక్రీస్తు గారు ద్వారానే ఆ పరిశుద్ధతను నిరూపించాడు. ఆ పరిశుద్ధతను మనం కూడా మన మరణ స్థితిలో కూడా అటువంటి పరిశుద్ధ ఆత్మను తండ్రికి అప్పచెప్పాలి లేదా? కుమారుడు అంత తండ్రి పంపించిన కుమారుడు ఎంత సంపూర్ణ హృదయంతో తండ్రికి చెప్తాడు, తండ్రి, నా ఆత్మని నీ చేతిలో అప్పగించుచున్నాను. అది ఒకటి. ఆ స్థితిలో దేవుడు కంప్లీట్ విశ్వాసంతో, శాంతితో, తన యొక్క నమ్మకంతో తండ్రిని కంప్లీట్గా అన్ని తను నెరవేర్చాడు. దేవుడు ప్రతిదీ తను చూపించాడు, తను నెరవేర్చాడు. తన జీవితం యొక్క ప్రణాళిక చొప్పున చేయగలిగాడు. కాబట్టి కార్యము సంపూర్ణత అయినది. అది ఏ విధంగా సంపూర్ణమైనది? మన యొక్క ఉద్దేశాలు, మన యొక్క ఆలోచనలు కాకుండా దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ప్రణాళికను ఎప్పుడైతే నెరవేర్చగలుగుతామో అప్పుడు మన ఆత్మను కూడా తండ్రి చేతుల్లో మనం పెట్టగలుగుతాం. అది యొక్క దేవుడైతే చేశాడు. మరి మన జీవితంలో 2 చేయాలి. ఒకటి, మనము అప్పచెప్పాలి, బాధ్యత ఇవ్వాలి. ఒకటి, మనం పరిశుద్ధంగా బ్రతికి దేవుని యొక్క
సాక్షిగా నిలబడి ఒకరికి మాదిరిగా ఉండి పరలోక రాజ్యం సాధించుకొని మన యొక్క పరిశుద్ధాత్మను దేవునికి అప్పచెప్తే తండ్రి చాలా ఆనందపడతాడు. ఎందుకంటే కుమారుడు చేసిన త్యాగములకు అర్థం అది ఒకటి. కుమారుడు అప్పచెప్పిన దానికి అర్థం అది. మనము మన పిల్లలకి మన తరములకి ఏదైనా మనం నడిపించి నడవడిని నేర్పించి మార్గంలో ఏ విధమైన యేసుక్రీస్తు గారు నడిచాడో, వివరించి చూపించాడో, నిలబడి చూపించాడో, ఈ లోకంలో ఎలా ఉండాలో నేర్పించాడో ప్రతిదీ మనము నడిపించాలి, మనము చేయాలి. అదేవిధంగా మన తరములు కూడా మన పిల్లలకు కూడా నేర్పించగలిగితేనే ఈ యొక్క పదములకు అప్పగించే పదములకు కంప్లీట్నెస్ అవుతుంది. అదే కదా మరి యేసుక్రీస్తు గారు చాలా అద్భుతంగా తన ఆత్మను, పరిశుద్ధాత్మను నా పాపముల నిమిత్తం విమోచనకు, పాప విమోచనకు తన పరిశుద్ధాత్మను తన తండ్రికి మాత్రమే అప్పచెప్తాడు. తన తండ్రికి కుమారుడికి ఏ మాత్రము బంధమని తెలవకుండా తండ్రి చేసిన కుమారుడు ఏదైతే చేశాడో దాన్ని కంప్లీట్ చేసిన మనం కూడా బాధ్యతగా వహించి దేవుని యొక్క మరణములకు అర్థం నిలుపుకోవడం. ఎవరికి దొరకట్ల రక్షణ నిజంగా మనం వాక్యం ఎంతో అది దాన్ని పొందినందుకు, అది ఇచ్చినందుకు నిజంగా మనం వాక్యం దేవుడి విలువైన మాటలు దీవించున్నాం.